మనల్ని హింసించే గవర్నమెంట్ కింద మనం బ్రతకడం ఎలా? బైబిల్ చరిత్రలో ముఖ్యంగా 2 పర్యాయాలలో దేవుని బిడ్డలను హింసించడానికి గవర్నమెంటే పూనుకున్నట్లు మనం చూస్తాం. ఒకటి ఎస్తేరు కాలంలో, రెండవది అపోస్తుల కాలంలో. ఎస్తేరు కాలంలో దుష్టుడైన హామాను యూదులను సర్వనాశనం చేయాలని కోరుకున్నాడు. గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా పాస్ అయ్యాయి. ఎస్తేరు 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించింది. అలానే యూదులు చేశారు. ఎస్తేరు రాణి అయ్యుండి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయడం ఆలోచించదగిన విషయమే. మనలా స్వంత ప్రయత్నాలు ఆమె చేయలేదు, కానీ ప్రార్థన చేసింది. ఫలితం గొప్ప విజయం యూదుల పరమైంది. అపోస్తుల కార్యాలలో హేరోదు క్రైస్తవులను చంపుతూ పోతున్నాడు. హింస ఘోరంగా ప్రబలింది. క్రైస్తవులు చెదిరిపోయే పరిస్థితులు వచ్చాయి. సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థించినట్లు మనం చూస్తాం. అప్పుడు పరలోకం నుండి దేవుని దూత వచ్చి పరిస్థితి అంతా కూడా చక్కబెట్టినట్లు మనం చూస్తాం.